ఇప్పుడు రాజకీయాల్లో సేవాభావంతో వచ్చిన వాళ్ళు ఎవ్వరు కానీ 78 సంవత్సరాల్లో పేపర్ పెట్టారా? లేదు. టీవీ పెట్టారా? లేదు. అది కూడా అవినీతి కదా. ఇంత పెద్ద ఎత్తున 41,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది సిబిఐ చెప్పారు ఎక్కడన్నా? లేవు కదా. లేవు. ఇప్పుడు ఇలాంటి లిక్కర్ స్కామ్ లాంటి స్కామ్ ఎక్కడ దేశంలో జరిగిందా? లేదు. ఎవరన్నా 10 రూపాయలు ఇస్తే తీసుకున్నారంటేనే పెద్ద కేసు అది. పెద్ద కేసు అది. అలాంటిది ప్రజల ప్రాణాలు తాకట్టు పెట్టే విధంగా, నాశనం చేసే విధంగా మీరు నాసిరకం లిక్కర్ తీసుకొచ్చి మొత్తం పై నుంచి కింది వరకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంటే ట్రేడ్ మొత్తం ఏమనాలి? ఇది బరిదిగింపు కదా. ఎవరైనా చేస్తారా ఈ పనులు? ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవరు ఎట్లాంటి కేసు ఎక్కడ లేనట్లుంది. ఒక్కటే కాదు, శాండ్ సెటిల్మెంట్లు, మనం చూసాం కాకినాడ పోర్టు, అన్ని పోర్ట్లు, ల్యాండ్స్, ఫారెస్ట్ భూములు, మైనింగ్, ప్రజా సంపదని మొత్తం అప్పళంగా వీళ్ళ ఇష్ట ప్రకారం సొంతమైనట్టు బిహేవ్ చేస్తారు.